హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం టీడీపీ జెండా ఆవిష్కరించారు. తెలంగాణలో నయా గడిల పాలన జరుగుతోందని ఎల్ రమణ విమర్శించారు. 37 ఏళ్లుగా ప్రజా జీవితంలో టీడీపీ ఉందన్నారాయన. వ్యాపార పార్టీ టీఆర్ఎస్ వాళ్ల దుకాణం మూతపడ్డం ఖాయమని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు హెచ్చరించారు. మకుటం లేని మహారాజుగా వెలుగుతున్నటువంటి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 60 సంవత్సరాల వయసులో భారత స్వాతంత్ర చరిత్రలో రాజకీయ పార్టీలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత, రాజకీయ పార్టీలు ఉండేటువంటి వ్యక్తులకు ఇవ్వాల్సినటువంటి విలువ గౌరవము ఇవ్వనటువంటి సమాజంలో తను నమ్ముకున్నటువంటి ఆరాధించేటువంటి ఆనాటి 6 కోట్ల ఆంధ్రుల అభిమాన నాయకునిగా తను స్వయంగా వచ్చేసేసి ప్రజాక్షేత్రంలో తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్నటువంటి న్యూ ఎమ్మెల్యే క్వార్టర్లో 30 మందితో తెలుగుదేశం పార్టీని ప్రకటింపేసినటువంటి రోజు ఈ రోజు 37 సంవత్సరాలు పూర్తి చేసుకొని 30 సంవత్సరాల సందర్భంలో తెలుగుదేశం పార్టీకి నాయకత్వం ఇచ్చినటువంటి నాయకులకు, ఈ పార్టీలో ఉన్నటువంటి సభ్యులకు, అంకిత భావంతో చేసినటువంటి కార్యకర్తలకు, తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానించేటువంటి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు, శుభాభివందనాలు. ఒక పవిత్ర లక్ష్యంతో, ఉన్నతమైన ఆశయాలతో, ఆదర్శనీయమైనటువంటి సిద్ధాంతాలతో ఏర్పడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. రాజకీయ నేపథ్యం లేని సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి సాధారణమైన వ్యక్తులకు అన్ని వర్గాలకు అవకాశాలు ఇవ్వాలని చెప్పని అందరం ఎక్కించాలని చెప్పినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. మరి నాటి నుంచి నేటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 4 సార్లు అధికారంలోకి వచ్చినా, నేడు తిరిగి ఆంధ్రప్రదేశ్లో 5వ సారి అధికారంలోకి వచ్చినా, ఆనాడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతంలో ఉండే